మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనము నుండి 20 వచనాలు చదువుకుందాం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయతగదు గాని వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ భూలోకములో శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో యోహాను శిష్యులు అలాగే పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుచున్నారు. దేనిని గూర్చి అడుగుచున్నారంటే ఉపవాసమును గూర్చి అడుగుచున్నారు. యోహాను శిష్యులు అలాగే పరిసయ్యులు అనేవారు తరచుగా ఉపవాసము చేస్తూ ఉంటారు. మరి నీ శిష్యులు ఉపవాసము చేయడం లేదే అని అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చుచున్నటువంటి జవాబు 19వ వచనములో, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు కదా. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు కదా. పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు. మరి పెండ్లి ఇంటి వారు ఎవరు అంటే ఆయన శిష్యులు లేకపోతే ఆయన ప్రజలు కదా. కాబట్టి అంటే అప్పటికి యేసు ప్రభు తమతో ఉన్నాడు. యోహాను శిష్యులు పరిసయ్యులు వచ్చి ప్రభువుని అడిగినప్పుడు ఉపవాసమును గూర్చి అప్పటికి యేసు ప్రభు తమతోనే ఉన్నాడు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము మరి పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. అయితే ఎప్పుడు వారు ఉపవాసము చేయాలి లేక ఎప్పుడు ఉపవాసం చేస్తారు అంటే పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అది పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. కాబట్టి ప్రస్తుతము యేసు ప్రభు ఆయన కొనిపోబడ్డాడు కదా. యేసు ప్రభు ఆయన కొనిపోబడ్డాడు. కాబట్టి
ఆయన శిష్యులమైన మనము, ఆయన సంఘమైనటువంటి మనము ఉపవాసము చేయాలి. ఉపవాసము చేయాలి. ఆయన మన ఇద్దరి నుంచి కొనిపోబడ్డాడు. ఆయన ఈ భూమి మీద నుండి పరలోకమునకు ఎత్తబడ్డాడు, ఆరోహణమైనాడు కదా. కాబట్టి ఇప్పుడు మనము ఉపవాసము చేయాలి అని ఇక్కడ ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా కదా, ఉపవాసమును గూర్చి మనము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి చూద్దాం. దేవునికి స్తోత్రం కదా. బైబిల్లో ఆశ్చర్యకరమైన లేక అసాధారణమైన ఉపవాసములు 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 3. అందులో మోసే చేసినటువంటి ఉపవాసము, అలాగే ఏలియా చేసినటువంటి ఉపవాసము, అలాగే యేసు ప్రభు చేసినటువంటి ఉపవాసం. వీటిని ఏమంటారంటే ఆశ్చర్యకరమైన ఉపవాసాలు లేక అసాధారణమైన ఉపవాసములుగా పిలుస్తారు, భావిస్తారు దేవుని బిడ్డలారా. అలా నిర్గమాకాండము 34వ అధ్యాయం 28వ వచనములో మోసే చేసినటువంటి ఉపవాసమును గూర్చి మనము అక్కడ చదువుతాం ప్రియులారా. అతడు అంటే మోషే 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చాలండి, చాలమ్మా. భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. మరి ఈ ఉపవాసాన్ని ఎవరైనా చేయగలరా? భోజనము చేయకుండా, నీళ్లు త్రాగకుండా 40 రాత్రులు పగళ్ళు, 40 పగళ్ళు రాత్రులు అంటే 40 రోజులు, 40 రోజులు ఎవరైనా ఉండగలరా? అసాధ్యం, ఉండలేరు కదా. ఒకవేళ భోజనము లేకపోయినా, ఒక భోజనము ఆహారము ఒక 4-5 రోజులు, ఒక వారము భోజనము లేకపోయినా ఉండగలరేమో కానీ నీళ్ళు త్రాగకపోతే బ్రతకలేడు మనిషి కదా. నీళ్లు త్రాగుతూ ఆహారము లేకుండా ఒక వారము లేక ఒక 2 వారాలైనా ఉండవచ్చు, అది నీళ్లు త్రాగుతూ. కానీ నీళ్లు ఒక్కరోజు నీళ్లు త్రాగకపోతే మనిషి బ్రతకడు. అర్థమైందండి? అసలు 24 గంటలు నీళ్లు త్రాగకపోతే మనిషి చచ్చిపోతాడని ఒక అంచనా, ఒక లెక్క ఉంది అన్నమాట. ముఖ్యంగా ఎడారులలో ఒక వ్యక్తి 24 గంటలు నీళ్లు త్రాగకపోతే చచ్చిపోతాడంట కదా. అందుకే ఈ మోసే చేసినటువంటి ఉపవాసాన్ని ఏమంటామంటే ఇది అసాధారణమైనది, ఎక్స్ట్రార్డినరీ. అర్థమైందండి? కాబట్టి దీనిని ఎవరు కూడా ఫాలో కాకూడదు, అనుసరించకూడదు. అయ్యో మోసే 40 దినాలు అన్నము తినకుండా, నీరు త్రాగకుండా ఉన్నాడు కదా, నేను కూడా ఉంటాను అని ఎవరు కూడా చెప్పకూడదు.
అర్థమైందండి? ఎందుకంటే ప్రియులారా, ఇది దేవుడు ప్రారంభించినాడు. దేవుడే ఈ ఉపవాసము చేయమని దేవుడు అనుమతించినాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు వారికి. అంతేగాని వారి సొంత ప్రయత్నం మాత్రం కాదు, వారి సొంత బలము కాదు. ఇది దేవుడు ప్రారంభించిన లేక దేవుడు అనుమతించిన ఉపవాసం కదా. దేవునికి మహిమ కలుగునుగాక కదా. 40 దినాలు ఆయన ఏమీ తినలేదు, త్రాగలేదు అంటే ఇది ఎలా చూడండి, ఒకసారి ఆలోచించండి. సాధ్యమేనా? అలా ఉండడం సాధ్యమేనా? కాబట్టి దీర్ఘ ఉపవాసాలు చేయదలిచినటువంటి వారు దేవుని యొక్క ప్రేరేపణ ఉంటే తప్ప, దేవుని యొక్క అనుమతి ఉంటే తప్ప దీర్ఘ ఉపవాసాలు చేయకూడదు అనేది మనము గ్రహించాల దేవుని బిడ్డలారా కదా. దీర్ఘ ఉపవాసాలు చేయాలంటే దేవుని అనుమతి కావాలి, లేక దేవుని ఆత్మ ప్రేరణ ఉండాలి. దేవుని ఆత్మ ప్రేరణ లేకుండా, దేవుని అనుమతి లేకుండా మనము సొంతంగా ఆలోచిస్తే చాలా ప్రమాదానికి మనము గురవుతాం, అనారోగ్యానికి గురవుతామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా కదా. అంటే ఉపవాసమే చేయకూడదని కాదు నేను చెప్పేది, ఉపవాసం చేయాలి. ఎంతవరకు? నీ శక్తిని బట్టి, నా శక్తిని బట్టి, మన యొక్క శరీర తత్వాన్ని బట్టి మనము ఉపవాసం ఉండడానికి సిద్ధపడాలి, ప్రయత్నించాలి. కానీ ఏదో మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి నేను కూడా ఉంటా అని మనము ఆలోచించకూడదు ప్రియులారా కదా. అందుకే యేసు ప్రభు చేసినటువంటి ఉపవాసంను గూర్చి మనము చదివినట్లయితే, అదే లూకా సువార్త 4వ అధ్యాయంలోనికి రండి. 4, 1, 2, 3 వచనాలు చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. ఇక 2 విషయాలు మనము గుర్తించాలి ప్రియులారా. యేసు ప్రభు చేసినటువంటి ఈ ఉపవాసములో 2 విషయాలు మనము గుర్తించాలి. ఒకటి ఏంటంటే, ఏదో యేసు ప్రభు తనకు తానుగా మరి ఉపవాసము ఉండడానికి తీర్మానించుకోలేదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆత్మచేత 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అని. దేని చేత నడిపించబడ్డాడట? ఆత్మచేత. 40 దినాలు అరణ్యములో యేసు ప్రభు నడిపించబడ్డాడట కదా. ఆత్మచేత, ఆత్మ సహాయము చేత. అర్థమవుతుందండి? కాబట్టి దీర్ఘ ఉపవాసాలు చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనము కలిగి ఉండాలా, దేవుని ఆత్మ ప్రేరణ మనము కలిగి ఉండాలా, దేవుని యొక్క అనుమతిని మనము తీసుకొని దీర్ఘ ఉపవాసాలు చేయడానికి మనము సంసిద్ధులు కావాలి ప్రియులారా కదా.
కాబట్టి యేసుప్రభు అరణ్యములోనికి ఆత్మ ద్వారా ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆయన ఆత్మ ఆయనను మరి అరణ్యములోనికి తీసుకుని పోయిందని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా మనము చూస్తూ ఉన్నాం కదా. తర్వాత రెండవ విషయం ఏమిటంటే, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా. ఆయన ఏమీ తినలేదు అని ఉంది, కానీ మోషేలాగా ఆయన నీరు త్రాగలేదని రాయబడలేదు ఇక్కడ. మోషే ఉపవాసములో అయితే ఆయన ఏమీ తినలేదు, నీళ్లు త్రాగలేదు. చూసారా, ఆయన తినలేదు, త్రాగలేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఉపవాసము గూర్చి మనం ఆలోచిస్తే, ఆయన కేవలము ఆహారం మాత్రమే తినలేదు, కానీ ఆయన నీరు త్రాగి ఉంటాడు కదా. ఏం చెప్పండి అక్కడ, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా కదా. ఆకలి గొనగా ఆహారం మాత్రం ఆయన తీసుకోలేదు, కానీ నీరు ఆయన త్రాగి ఉంటాడు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండు విషయాలు, ఒకటి ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడు, అరణ్యానికి కొనిపోబడ్డాడు ఆత్మచేత ప్రభు. ఆయన అరణ్యములో ఉన్నప్పుడు ఏమీ తినలేదు, కానీ నీళ్లు త్రాగి ఉంటాడు అని ఒక వ్యాఖ్యానకర్త చెప్తూ ఉన్నాడు అన్నమాట. నీళ్లు త్రాగి ఉంటాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీరు అనేది శరీరానికి చాలా ప్రాముఖ్యం. నీరు లేకపోతే, నీరు తక్కువైపోతే శరీరం అంతా వేడెక్కిపోతుంది కదా. ఈ సందర్భంగా ఈ నీటిని గురించి నేను ఒక రెండు మాటలు చెప్తాను కదా. ప్రియులారా, నీరు అనేది మన శరీరంలో ఎక్కువ భాగం ఉండాలి. నీరు అనేది మన శరీరంలో ఎక్కువ భాగం ఉండాలి. చాలామంది యూరిన్ మరి తక్కువ వచ్చినప్పుడు, పచ్చగా వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే, అబ్బా నాకు ఒళ్ళు వేడెక్కింది అంటారు. ఎందుకు వేడెక్కింది అంటే, బాడీలో నీళ్లు లేక, శరీరంలో నీళ్లు తక్కువైనప్పుడు వేడెక్కుతుంది, యూరిన్ కూడా సరిగా రాదు. ఎప్పుడైతే మనము కడుపు నిండా బాగా నీళ్లు త్రాగినామంటే ఆ యూరిన్ కూడా బాగా వస్తుంది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, బాడీలో, దేహములో నీరు అధిక భాగం ఉండాలి, లేకపోతే బాడీ హీట్ అయిపోతుంది కదా. ఇప్పుడు బస్సుకు కానీ, లారీకి కానీ, ట్రాక్టర్కి కానీ రేడియేటర్ అని ఒకటి ఉంటుంది. రేడియేటర్, అందులో దాని నిండా నీళ్లు నింపి పెడతారు. వాహనం ఉన్న వారికి తెలుసు కదా. ఆ రేడియేటర్లో దాని నిండా నీళ్లు నింపి పెట్టి ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకు నీళ్లు నింపాలి అంటే, ఇంజిన్ హీట్ కాకుండా. ఆ రేడియేటర్లో నీళ్లు తక్కువైపోతే ఇంజిన్ హీట్ అయిపోయి దానంతకదే ఆగిపోతుంది ఇంజిన్. అంతేనా రాజేష్? గుడ్. ఇంజిన్ సీజ్ అయిపోతుంది, ఇంజిన్ ఆగిపోతుంది. కారణం రేడియేటర్లో నీళ్లు లేక. అలా మరి మన బాడీ కూడా అలాంటిదే, ఒక ఇంజిన్ లాంటిదే. ఈ శరీరానికి నీళ్లు తక్కువ కాకూడదు. ఒకవేళ ఆహారము ఒక వారము నువ్వు తినకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు మాత్రము త్రాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఏలియా కూడా ఉపవాసం చేసినట్లుగా 40 దినాలు మనము చూస్తాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయములో రాజులు 19వ అధ్యాయము 8వ వచనం చదవండి.
అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేశాడట. 40 రాత్రింపగళ్ళు కదా, నాన్ స్టాప్గా ఏలియా ప్రయాణం చేశాడట, నడిచాడట కదా. దేవుని బిడ్డలారా, ఏంటి రహస్యం? ఏలియా అలా నడవడానికి రహస్యం ఏంటి? రహస్యం ఏంటి అంటే ఆ పై వచనములో మనం చదివినట్లయితే, అయితే యెహోవా దూత ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. యెహోవా దూత వచ్చి ఏలియాను బలపరిచింది. ఏలియాకు ఆహారం పెట్టింది. దూత పెట్టాడు కదా. యెహోవా దూత పెట్టిన ఆహారమును భుజించి 40 రాత్రింబవళ్ళు ఏలియా ప్రయాణము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కదా. కాబట్టి దీనిని బట్టి మనం గమనించవలసింది ఏమిటంటే ప్రియులారా, ఇది దేవుని శక్తి కదా. దేవుని శక్తి చేత, దేవుని బలము చేత వారు ఆ విధంగా చేయగలిగినారు, ఉండగలిగినారు. దేవునికి స్తోత్రం. అంతేగాని మరొక విధంగా కాదు. నేను మొదట్లోనే చెప్పాను, దేవుడే వీటిని ప్రారంభించాడు. దేవుడు వీటికి అనుమతిచ్చాడు. అంటే ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశం కోసం అండి, ఒక ఉద్దేశం కోసము దేవుడు అలాగున వారిని నడిపించాడు, వారిని బలపరిచాడు దేవుడు. గనక వారు అలాగూ చేయగలిగినారు. మరి ఈనాడు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చదువుకున్న మూలవాక్యంగా మార్కు సువార్తల కదా, పెళ్లి కుమారుడు తమతో ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసం చేస్తారా? చెయ్యరు. పెళ్లి కుమారుడు తమ యొద్ద నుంచి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేస్తారు. కాబట్టి యేసు ప్రభు మన యొద్ద నుంచి ఆయన కొనిపోయాడు, పరలోకానికి ఆరోహణమైపోయాడు. కావున ఈనాడు మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం కదా. ఈ దినాలలో మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాసం ఉంటున్నావా? అమ్మా అయ్యా, ఉపవాసం చేస్తున్నావా? ఉపవాసం చేయాలి. మనం ఉపవాసముతో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మరి అసాధ్యమైనటువంటి కార్యాలను దేవుడు సాధ్యపరుస్తాడు కదా. ఉపవాసములో శక్తి ఉంది, ఉపవాసములో బలం ఉంది ప్రియులారా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. దేవునికి ఇస్తాడు. కఠినమైన వాటిని ఆయన మార్చుతాడు. దేవునికి ఇస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నా జీవితములో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన
స్వస్థతలను జరిగిస్తాడు ఆయన, అద్భుతాలు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కదా. అందుకే పోయిన శుక్రవారం అనుకుంటాను సైమను జ్ఞాపకం చేశాడు. మార్కు సువార్తలో ఒక దయ్యం పట్టిన వ్యక్తిని ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఆయన శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. తర్వాత ఆయన యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు ఆ దయ్యమును గద్దించగా అతనిలో నుంచి దయ్యము వదిలిపోయింది, విడిచిపెట్టిపోయింది. ఏకాంత సమయంలో ఆయన శిష్యులు యేసు ప్రభువును అడుగుతున్నారు, ప్రభువా, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి జవాబు, ప్రభు చెప్పిన సమాధానం ఏంటో మనకు తెలుసు. అది ప్రార్థన వలననే కానీ, అది ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. కింద మనము ఫుడ్ నోట్లో చూస్తే ఉపవాస ప్రార్థన వలననే అని ఉంటుంది కదా. ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యము అని ప్రభువు చెప్తున్నాడు. అంటే మనము వేటినైతే అసాధ్యము అని అనుకుంటామో కదా, వేటినైతే అసాధ్యము అని మనం అనుకుంటామో ఆ అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగినదే ప్రార్థన, ఉపవాసము అనే విషయాన్ని మనమందరము గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా కదా, ఉపవాస ప్రార్థన ప్రియులారా, ఉపవాస ప్రార్థన దేవునికి ఇస్తాం. అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది. సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, నీ జీవితంలో ఒకవేళ నిరాశ నిస్పృహలలో ఉంటున్నావేమో, అయ్యో నాకు సంతానము కలగదు, ఇక సంతానము కలగదు అని ఒకవేళ నువ్వు బాధపడుచున్నావేమో. నువ్వు బాధపడవలసిన అవసరము లేదు, నువ్వు భయపడవలసిన అవసరము లేదు. సహోదరి, సహోదరుడా, భారంగా ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో, ఉపవాస ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో. దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు కదా. భారంగా ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చెయ్యి కదా. యేసుప్రభు చెప్తున్నాడు కదా అక్కడ, ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యం ప్రార్థన వలననే కానీ. అమ్మా, అయ్యా, వింటున్నారా? దేవునికి స్తోత్రం. ప్రార్థనలో శక్తి ఉంది ప్రియులారా. ఆ ప్రార్థనకు ఉపవాసం తోడైతే ఇంకా శక్తి, ఇంకా బలము. దేవునికి స్తోత్రం కదా. సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు, ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అమ్మా, అయ్యా, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ అక్కరలో ఉన్నావో, అమ్మా, ఏ సమస్యలో ఉన్నావో, ఏ అక్కరలో ఉన్నావో, మరి నువ్వు ఏమి కావాలని, ఏమి ఆశించి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావో కదా, అవన్నీ తీరాలి అంటే
నెరవేర్చబడాలి అంటే అక్కడికి ఇక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. అక్కడికి ఇక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థించు. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన కదా. ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు కదా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావా? కేవలం ఏదో ఈ లెంట్ డేస్లోనే, ఈ 40 దినాలలోనే ఉపవాసం ఉండాలి అని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థించవచ్చు కదా. ఈ 40 దినాలలోనే ఒకవేళ ఉపవాసం ఉండాలేమో అని అనుకోవద్దు ప్రియులారా. ఎప్పుడైనా నీవు ఉపవాసం ఉండవచ్చు. నీకు అవకాశం దొరికినప్పుడు, నీకు అనుకూలత ఉన్నప్పుడు ఎప్పుడైనా నీవు ఉపవాసం ఉండి ప్రార్థించు. ప్రభు సన్నిధిలో ప్రార్థించు, భారంగా ప్రార్థించు కదా. దేవుడు నీ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు. దేవుడికి హల్లెలూయా కదా. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు ప్రియులారా, జవాబిస్తాడు. ఎన్ని రోజులు ఉండాలి అని మాత్రం వద్దు కదా. చాలామంది నేను 40 రోజులు ఎట్లుంటావయ్యా నువ్వు 40 రోజులు? మరి యేసుప్రభు ఏమి తినలేదంట. తినలేదా నువ్వు? తినవా? ఒట్టిదే, ఏమీ తినలే, ఒట్టి నీళ్లు త్రాగి 40 రోజులు ఉపవాసం ఉంటావా? ఉండు చూద్దాం. నేను 40 రోజులు, కొంతమంది చెప్పుకుంటా ఉంటారు, అరే నువ్వు ఉపవాసం ఉండేది ఎవరికి తెలియకూడదంటే వీళ్ళు ప్రకటించుకుంటా అంటారు, నేను 40 దినాలు ఉపవాసం ఉండే. ఎవరు చెప్పమన్నారు? ప్రభు చెప్పమన్నాడా నేను? అంటే యేసు ప్రభు కంటే నువ్వు గొప్పనా? అంటే కొంతమంది సేవకులు చెప్పుకుంటూ ఉంటారు, నేను 40 రోజులు ఉపవాసం ఉండాను అని. ఎవరు చెప్పమన్నారు నిన్ను? అంటే యేసు ప్రభు కన్నా గొప్పనా నువ్వు? పోనీ ఎలా ఉన్నావు నువ్వు? యేసు ప్రభు ఏమీ తినలేదని రాయబడింది. ఏమీ తినలేదు 40 రోజులు. మరి నువ్వేమి తినకుండా ఉంటావా? ఎవరు చూస్తా? మేము చూసినామా? నువ్వు ఏమండి మేము చూసినామా? కాబట్టి వేషధారణ వద్దు. ఏదో ప్రజల యొక్క మెప్పు పొందడానికి, ఆ ప్రజల యొక్క దయ పొందడానికి, ఏదో ప్రజలను ఆశ్చర్యపరచడానికి, అబ్బా ఆయన 40 రోజులు ఉన్నాడంటే ఉపవాసం. అమాయకులు ఈ ప్రజలు కూడా, కొంతమంది అమాయకులు. అబ్బా 40 రోజులు, అబ్బా. ఈ మన దగ్గరికి వచ్చాయన ఒక ఆయన, నేను సాయిపేటలో పాస్టర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. కడప సాయిపేట అనేది కడపలోనే. నా దగ్గరికి వచ్చేవాడు. ఒకరోజు వచ్చి ఏదో పాట పాడి వాక్యం చెప్తే ఒకనికి దయ్యం బయటకు వచ్చింది. దయ్యం నిజమేనేమో అని అనుకున్నాం. సరే అది దయ్యం బయటకు వస్తే ఇంకా వీళ్ళందరూ వచ్చి బా 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 ఏంది పాస్టర్ గారు చాలా పవర్ఫుల్లే అంటున్నాడు ఒకడు వచ్చి. బా ఏందయ్యా, ఏంది పాస్టర్ గారు పాట పాడితే వాక్యం చెప్తే ఏంది దయ్యం వచ్చింది బయటికి, అబ్బా ఏం పవర్ఫుల్, అబ్బా ఏం దైవజనుడు. సరే మళ్ళా రోజు వచ్చినాడు. మళ్ళా వానికి బయటికి వచ్చింది. వానికి ఇప్పటికీ దయ్యం పోలే వాడు. మరి ఆ దయ్యం ఏం దొంగ దయ్యమో. మూడోసారి వచ్చినాడు, మళ్ళా వచ్చింది. వీళ్ళందరూ వచ్చి అడిగినారు, సార్ ఏంది దయ్యం ఏం వచ్చింది కానీ పోవడం లేదే అంటే ఈయన అంటాడు, లేదు అది మొండి దయ్యము, ఉపవాసం ఉండాలా, మొండి దయ్యం అని. సరే ఉపవాసం అనేసరికి ఏం చేయాలి? ఉపవాసం అంటే ఏం తినకూడదు ఇంకా కదా, ఏదో ఒక నీళ్ళు దప్పికినప్పుడు తాగాల. మొండి దయ్యం అది, దానికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనేసరికి వీళ్ళు ఏం చేసినారు, అమ్మ సార్ ఉపవాసం అంట అని చెప్పి
మళ్ళీ పాలు మర్చిపోయిన పాలు కూడా, గ్లాస్ పాలు, మిక్చరు, అరటి పండ్లు. అదే ఆ ఉపవాసం అంటే. ఆ దయ్యం పోయిందిలే, ఈ మనిషి ఉపవాసం ఉండింది. ఆ దయ్యం పోలేవానికి, వాడు ఆ దయ్యం ఏంది, ఈడు ఈ ఎప్పు వచ్చినప్పుడే వచ్చేది. ఈ ఎప్పు వచ్చినప్పుడే ఆ దయ్యం వచ్చేది. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా రాదు. అందుకే కొంతమంది కనుక్కొని ఏం చేస్తారంటే పట్టుకొని చెంపలు వాయిస్తారు, ఒరే ఇది ఇంట్లో దొంగ దయ్యం అని. ఈ దెబ్బలకు తట్టుకోలేక ఈడేం చేస్తాడంటే అయ్యా పోతా 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 అంటుంది. కొంతమంది కనుక్కుంటారు అన్నమాట. కొంతమంది దైవ సేవకులకు ఆత్మల వివేచన వరం అనేది ఉంటుంది. ఆత్మల వివేచన వరం గమనిస్తారు. ఒరే ఇది దయ్యం, ఇది మామూలు దయ్యం కాదు, ఇందుకి పట్టింది దొంగ దయ్యం అని చెప్పి ఏం చేస్తారంటే ఇట్లుండవు నువ్వు అని చెప్పి ఆమెను పట్టుకొని చెంపలు కొడతారు. పో పో సాతారా ఏసునామలో పో అని చెంపలు కొడతా అంటే ఈ దెబ్బలకు తట్టుకోలేక ఈడేం చేస్తాడు, పోతా పోతా. వీళ్ళు కూడా అంతే, భూత వైద్యులు కూడా. కదా. ఆఫీసు దగ్గరనే, ఈ అగాపి ఆఫీసు దగ్గరనే ఒకడు ఉన్నాడు, వాని పేరు నారాయణ ఏదో పేరు ఉంది. వాడు దయ్యాలు ఇడిపిస్తూ ఉంటాడు. మేము చూస్తూ ఉంటాం. వాని దగ్గరికి పిలుచుకొస్తే ఈడేం చేస్తాడంటే ఆ యాప్ మండలు పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుంటేది కొడతా అంటాడు తల మీద, పో 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 అని కదా. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఏదో యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు, మోషే ఉపవాసం ఉన్నాడు, ఏలియా ఉపవాసం ఉన్నాడు, నేను కూడా ఉంటా అనేది కాదు. కానీ అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు అనుమతించినటువంటి, దేవుడే ప్రారంభించినటువంటి ఉపవాసాలు. వాటిని ఆశ్చర్యకరమైన, మరి అసాధారణమైన ఉపవాసాలుగా బైబిల్లో మనము వాటిని పేర్కొంటాం, గమనిస్తాం. దేవునికి స్తోత్రం. అయితే అలాగ ఉండమని కాదు, కానీ వారి వారి యొక్క శక్తిని బట్టి మనము ఉపవాసము ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన బాధ్యత సంఘము మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కదా. ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనము ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. అది ఏదైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. ఏదైనా కావచ్చు దానిని సాధ్యపరుస్తాడు దేవుడు. దానిని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మనకు భారం ఉండాలా, భారంగా మనం ప్రార్థన చేయాలా. ఎవరికో చెప్పాను, వాళ్ళు చేస్తారులే, నా పని నేను చేసుకుంటానులే అంటే కుదరదు. ఎవరికో చెప్పాను, వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తుంటారు అంటే కాదు. నువ్వు కూడా ప్రార్థన చేయాలా. వారు ప్రార్థన చేస్తారు, నువ్వు ప్రార్థన. ఆయన కంటే ముఖ్యంగా నీకు భారం ఉండాలి. ఎందుకంటే నీ అవసరత కాబట్టి, నీ అక్కర కాబట్టి నీకెక్కువ భారం ఉండాలి. మనందరికీ తెలుసు, హన్నా ఆమె ఎవరికీ చెప్పలేదు, అయ్యా నాకు సంతానం లేదు, నా కోసం ప్రార్థన చేయని. ప్రస్తుతం అక్కడే ఏలి అనే యాజకుడు ఉన్నాడు కదా, ఏలి అనే యాజకుడు ఉన్నాడు. అయినా ఆయనకు కూడా చెప్పలేదు. ఆమె డైరెక్ట్గా ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె కదా ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా చేస్తూ ఉంది? మామూలుగానా? బహుదుఃఖాక్రాంతురాలై ఆమె ప్రార్థించింది కదా. మరి అలా నువ్వు ఎందుకు చేయవు, నేను ఎందుకు చేయను కదా. అమ్మా అలా నీవు ఎందుకు చేయడం లేదు, అలా నేను ఎందుకు చేయడం లేదు? మనం చెయ్యాలి.
సమస్య నీది, సమస్య నాది కదా. సమస్య మనది. మన సమస్య కోసం మనం ప్రార్థించాలా కదా. మరియమ్మ ప్రార్థన చేయదు మన కొరకు, మరియమ్మ ప్రార్థన చేయదు మన కొరకు. ఈ ఆర్షియం వాళ్ళు అలానే అంటూ ఉంటారు, మరియమ్మ మా కోసం వేడుకో. ఆర్షియం వాళ్ళు అట్లా చెప్తా ఉంటారు. మరియమ్మ మా కోసం వేడుకో. నీ కోసం మరియమ్మ చేయాలన్న ప్రార్థన. దేవుడు ఎవరి రికమెండేషన్స్ అంగీకరించడు. ఆయన రికమెండేషన్స్ అవసరం లేదు దేవునితో కదా. రికమెండేషన్స్ వద్దు, దేవుడు వాటిని అంగీకరించడు ప్రియులారా. డైరెక్ట్గా దేవుడు నీవు, దేవుడు నీవు, దేవుడు నీ మధ్య ఆ సంభాషణ, ఆ ప్రార్థన సంభాషణ ఉండాలి. కానీ ఎవరో నా కోసం చేస్తారు, నా కోరిక నెరవేరుతుంది, నా ఇష్టం నెరవేరుతుంది అని అనుకోకూడదు ప్రియులారా. దేవునికి ఇష్టం కదా. నీ శక్తిని బట్టి ఉపవాసం ఉండు. ఉపవాసం ఉన్నప్పుడు అటు ఇటు తిరగకుండా, నీ పనులు చేసుకోకుండా కొద్దిసేపు ప్రార్థనలో గడుపు. ప్రార్థనలో గడుపమ్మా, ప్రార్థనలో గడుపు దేవుడు. అందుకే యేసయ్య అంటాడు చక్కని మాట, ఆ మాట చదివి నేను ముగిస్తా. మత్తయి సువార్తలు కదా, రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో అధ్యాయము? 6వ అధ్యాయం కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం. బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా. ఎన్నో వచనం అది? 6వ వచనం కదా. ప్రార్థన చేయనప్పుడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన దేవునికి ఇస్తాడు కదా, నీకు ప్రతిఫలం ఇస్తాడు యేసయ్య. ఆయనకు ప్రార్థన చేయి, దేవునికి ఇస్తాడు కదా. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఎంత మంచి దేవుడు ప్రియులారా, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. తనకు ప్రార్థించు వారందరికీ ఆయన సహాయం చేసే దేవుడు ప్రియులారా కదా. ఆయనకు ప్రార్థించిన వారికి అందరికీ ప్రియులారా, దేవుడు ప్రార్థనను నిర్లక్ష్యము చేయడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రార్థనను దేవుడు నిర్లక్ష్యము చేయడు, నిర్లక్ష్యం చేయడు, అశ్రద్ధ చేయడు, అలక్ష్యము చేయడు. ఆయన ఏమాత్రం అలక్ష్యము చేయడు ప్రియులారా. ఖచ్చితంగా నీ ప్రార్థనకు ఒకవేళ వెంటనే కాకపోయినా కొన్నిసార్లు వెంటనే జవాబు రావచ్చు, కొన్నిసార్లు ఆలస్యంగా నిదానంగా జవాబు రావచ్చు. వస్తుంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. వస్తుందండి నిజంగా. అది నీ ప్రార్థనను బట్టి ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం కదా. అంతేనండి, దేవుడు ప్రేరేపిస్తాడు అంతే కదా. ఒకసారి నేను జ్ఞాపకం చేశాను. మైదుకూరులో మందిరంలో నేను మోకరించి కన్నీటితో ప్రార్థన చేసిన, ప్రభువా నూతన ఆత్మలు నడిపించు నాయన, నూతన ఆత్మలు నడిపించు ప్రభువా అని కదా. ఒక సహోదరి, ఆమె వేరే కులస్తురాలు కదా. ఆమె వెతుక్కుంటూ వచ్చింది చర్చి వెతుక్కుంటూ వచ్చింది. ఆమె వెతుక్కుంటూ వచ్చింది కదా. ఆమె ఎవరో నాకు తెలియదు, నేనైతే ప్రార్థన చేసిన, దేవా నూతన ఆత్మలు నడిపించు నాయన అని. ఆమె వెతుక్కుంటూ వచ్చి నాతో మాట్లాడి, ప్రియులారా ఆమె ప్రార్థనకు రావడం జరిగింది కదా. ఇదే కాదు, ఇంకా చాలా దేవుడు చేసినాడు చెప్పాలంటే కదా. అలా నీ జీవితంలో, మన జీవితంలో చేస్తాడు ఆయన కదా. దేవునికి ఇష్టం.
దేవుడు నమ్మకమైన వాడమ్మా, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు ఆయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మకమైన దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన చేయాలైతే దేవుని అడగాల, దేవుని వేడుకోవాలా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలా, దేవునికి మొరపెట్టుకోవాలా. మొరపెట్టుకుంటే తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తిని మనం రుచి చూడాలా కదా, దేవుని శక్తిని మనము రుచి చూడాలి. దేవుని మేలులు మనము పొందుకోవాలా. ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా దేవుని మేలులు మనం పొందుకోవాలా. దేవుని అద్భుతాలు మనం పొందుకోవాలా. దేవుని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూడాలండి. దేవునికి స్తోత్రం కదా. అప్పుడు మనము స్థిరంగా ప్రభువులో ఉంటాం కదా. ప్రభువును మనం రుచి చూడాలా కదా. ఎట్లా చూస్తాము రుచి అంటే ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నా జీవితంలో అనేక మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. తద్వారా దేవుని మనం రుచి చూసిన వారం అవుతాం. అలా మనం దేవుని రుచి చూసినప్పుడు ప్రభువులో మనం స్థిరంగా నిలబడతాం, స్థిరంగా ఉంటాం, పడిపోము. ఇక ప్రభు కొరకు మనము జీవిస్తాం. దేవునికి ఇస్తాం కదా, ప్రభు కొరకు మనము జీవిస్తాం. దేవునికి ఇస్తాం. దేవుడు అలాంటి కృప ఇక్కడ చేరిన మనందరికీ దయచేయును గాక. ఆమేన్.